మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. ఇది టాటా మెమోరియల్ సెంటర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నడపబడుతున్న సంస్థ అండి ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనం ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. 5/2/2026 ఫిబ్రవరి 5వ తారీఖు మార్నింగ్ 9:30 to 10:30 AM అయితే ఇంటర్వ్యూ ఉంటుందండి. పోస్ట్ నేమ్లు వచ్చి మెడికల్ సోషల్ వర్కరు, నర్సు, ఈ 2 పోస్టులకి కూడా ఇంటర్వ్యూ అయితే మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. 16/4C-2-205 గ్రౌండ్ ఫ్లోర్, ధనలక్ష్మీపురం, ఆపోజిట్ బొల్లినేని నర్సింగ్ స్కూల్, నెల్లూరులో అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అండర్ కామన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ప్రాజెక్టులో అయితే వర్క్ చేయాలి మనం. నెల్లూరు ప్రాజెక్ట్ అండి, అది నెల్లూరులో వర్క్ చేయాలి. అయితే ట్రైనింగ్ పర్పస్ వైజాగ్ కూడా ట్రైనింగ్ ఉంటుంది. సో నెల్లూరులో వర్క్ చేయడం ఉంటుంది, ట్రైనింగ్ అనేది వైజాగ్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. సో మనకి పోస్ట్ నేమ్ వచ్చి మెడికల్ సోషల్ వర్కర్ అండి. దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్, అంటే BA లేదా MA సోషల్ వర్క్ అయితే చదివి ఉండాలి. అలాగే దీనికి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. 25,000 అనేది మంత్లీ శాలరీగా ఇవ్వడం జరిగిందండి. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ది కమ్యూనిటీ సెంటర్ అండ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఈజ్ డిజైరబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అలాగే ఇవన్నీ లొకేషన్ వచ్చి జాబ్ లొకేషన్ నెల్లూరులో నుండి 2 వేకెన్సీస్ కూడా. నర్సు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే GNM చదివిన వాళ్ళకి 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళిద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. 30,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది గైనిక్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా 6 months కాలానికి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. టెన్యూర్ పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ఫర్దర్గా ఎక్స్టెండబుల్ జరుగుతాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు నెల్లూరులో వర్క్ చేయాలి, వైజాగ్లో ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ యొక్క బయోడేటా, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీ జిరాక్స్ కాపీలు అంటే మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జిరాక్స్ కాపీలు అయితే తీసుకుని వెళ్ళాలి. ప్రతి జిరాక్స్ కాపీ మీద సైన్ కూడా పెట్టాలండి. ఇదండి దీనికి సంబంధించి. మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.